not just part 2, part 2, 3 and 4. So we built a story world. So we were also confident that, audience will definitely like the film. సురేష్ గారు సార్, 1 సూపర్ హిట్ అయినప్పుడు సెకండ్ దానికి ఆటోమేటిక్గా ఇక్కడ నుంచి చాలా మంది వెళ్తారు కొనడానికి. ఏంటి మీరు పర్టికులర్గా మీరు ఆయన ఎప్పుడో ఫస్ట్ టైం మీరే అడిగారు తెలుగులో అన్నారు, ఏంటి అంత తొందరగా వెళ్ళి పర్చేస్ చేయాలి తీసుకోవాలన్న ఆలోచన మీకు ఎందుకు? అంటే అంత తొందరగా వెళ్ళి పర్చేస్ చేయడం కాదు, కానీ నాకు డైరెక్టర్ టెక్నికల్గా అతను చాలా స్ట్రాంగ్ అండి. ఫస్ట్ డెమాంటి కాలనీ కానీ, తర్వాత నైనతారది అది అంజలి ఐపీఎస్ అని ఒకటి చేశారు, తర్వాత కోబ్రా. టెక్నికల్గా అతను చాలా స్ట్రాంగ్ అండి. అతను నేను ట్రస్ట్ చేశా. ఏదో కొత్తగా రొటీన్గా రెగ్యులర్గా ఉండదు. రేపు మన సినిమా చూసినా కూడా ఇటు థియేటర్లో చూసినప్పుడు ప్రతి దాని గురించి మనం మాట్లాడుకుంటాం. రీ రికార్డింగ్ దాని గురించి కానీ, షార్ట్స్ వైజ్ కానీ, విఎఫ్ఎక్స్ వర్క్ కానీ టోటల్గా అప్రిషియేట్ చేస్తారు అందరూ కూడా. మన రొటీన్గా సినిమాలాగా అయితే ఉండదు సార్. నేను దయచేసి అందరినీ రిక్వెస్ట్ చేసేది మీడియా ముందు నుంచి, ఇది థియేటర్లో చూసే సినిమా. ఓటీటీలో గట్టా ఎట్టి పరిస్థితుల్లో చూడవద్దు దయచేసి. థియేటర్లో చూస్తే ఆ ఎక్స్పీరియన్స్ వేరు. సార్ 15th రిలీజ్ అయినప్పుడు తమిళ్లో 15th రిలీజ్ అయింది. అవునండి. ఇక్కడికి వచ్చేటప్పటికి ఒక 7 days 8 days గ్యాప్ ఉంది. అవును. ఈలోపు చాలా ప్లాట్ఫామ్స్ ఐబొమ్మ ఆ బొమ్మ ఇవి పెడతా ఉంటారు. ఏ ఇబ్బంది ఏమన్నా మీకు? ఏం ఇబ్బంది ఏమి ఉండదు సార్. నేను ముందు నుంచి కూడా సైమల్టేనియస్ గా చెయ్యాలని అనుకున్నాను, ట్రై చేశా. కాకపోతే మనకి ఇక్కడ తెలుగులో పెద్ద సినిమాలు ఉండడం, హిందీ ఒక 3 సినిమాస్, మొత్తం 6 మూవీలు ఉన్నాయి ఇక్కడ యాక్చువల్గా. సరే నేను అనుకున్నారు, చాలా మంది అన్నారు సైమల్టేనియస్ లేకపోతే రేపు ఏమైనా తేడా వస్తే, రిపోర్ట్ తేడా వస్తే ఏంటి నీ పరిస్థితి అన్నారు. నేను ఎందుకంటే నాకు తెలుసు, నేను సినిమా నాకు ఎప్పుడో లాస్ట్ టైం చూపించారు, అప్పటి నుంచి నేను కాన్ఫిడెంట్గా ఉన్నా. ఇది సైమల్టేనియస్గా రిలీజ్ చేసినా చేయకపోయినా ఏముండదు. ఇప్పుడు ఇంకా నాకు అడ్వాంటేజ్ ఏంటంటే తమిళ్లో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయ్యి దానివల్ల మనకి ఇంకా అడ్వాంటేజ్ ఉంటుంది. తమిళ్ కన్నా తెలుగు ఆడియన్స్ ఇంకా బాగా లైక్ చేస్తారని డెఫినెట్గా నేను నమ్ముతున్నాను. ఫ్యాన్సీ రేట్ కొన్నారా మామూలు రేట్ కొన్నారా? నేను మామూలు రేట్గానే కొన్నాను, తర్వాత మళ్ళీ ఫ్యాన్సీ రేట్ చేయాల్సి వచ్చింది కాంపిటీషన్ వల్ల. ప్రియా గారు, కంగ్రాచులేషన్. ఆల్రెడీ తమిళ్లో రిలీజ్ అయింది, ఇప్పుడు 23rd తెలుగులో కూడా రిలీజ్